హే గైస్ వెల్కమ్ టు మైక్ మర్చిపోయాను. ఫస్ట్ వీడియోలోనే మైక్ మర్చిపోయాను. ఓకే, వెల్కమ్ టు డిఎస్ఎంఏ నాన్ స్టాప్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకి మూవీ రివ్యూ అనమాట. ఇది బడే మైన్ చోటి మెయిన్ మూవీ రివ్యూ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. యాక్చువల్లీ ఇది ఒక ఫస్ట్ వీడియో నాకు. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు మీకు ఈ మూవీ ప్లాట్ ఏంటి, మూవీ వెళ్ళే ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, మూవీ థియేటర్కి వర్తా కాదని నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ ఏం లేదు. మనకి ఇండియాకి ఆపోజిట్ చైనా పాకిస్తాన్ అని తెలుసు. చైనీస్ వచ్చేస్తుంది ఈ మధ్య, యానిమేషన్ ఎక్కువైపోయింది. చైనా పాకిస్తాన్ ఉంటాయని తెలుసు కదా. చైనా పాకిస్తాన్ కాకుండా వేరే ఎవడో ఇండియా మీదకి దాడి చేయడానికి లేదా ఇండియాని టార్గెట్ చేయడానికి ఒకటి వస్తాడు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక సీక్రెట్ బాక్స్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు కొండలలో నుంచి. వీడు వచ్చి ఆ బాక్స్ని అయితే తీసుకోపోతాడు. వీడెందుకు తీసుకెళ్ళాడు అసలు ఆ బాక్స్ని, అండ్ ఇండియన్ ఆర్మీ ఏం చేసింది ఆ తర్వాత, ఇవన్నీ మీరు ఈ మూవీలో అయితే తెలుసుకుంటారు. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే కేక భలే ఉంది నిజంగా. యాక్షన్ నాన్ స్టాప్గా ఉంది, అండ్ కామెడీ బాగుంది, టైగర్ స్టార్ ఆఫ్ ది, అండ్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి ఒక్కొక్కరివి. డైరెక్టర్ పట్టుకెళ్ళిన విధానం బాగుంది. ఎక్కడ బోర్ కొట్టదు మీకు థియేటర్లో. ఖచ్చితంగా ఈ మూవీలో మీకు థియేటర్లో బోర్ కొట్టదు. కానీ నేనేం చెప్తానంటే చక్కగా ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనుక్కొని హాయిగా మూవీ అయితే ఎంజాయ్ చేయండి అని చెప్తా. నాకైతే మూవీ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నా. మూవీలో క్యారెక్టరైజేషన్స్ పరంగా అక్షయ్ కుమార్ది బాగుంది, మునిషా చిల్లర్ది బాగుంది, అండ్ ఆలియాది బాగుంది, అండ్ పృథ్వీరాజ్ కుమార్ ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్. సలార్లో ఎలాగైతే ఉందో అంతకన్నా బాగా చేశారు ఇద్దరు. నాకైతే బాగా నచ్చింది. అండ్ మన ఛానల్లో అప్డేట్స్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తా. రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది, దాని మీద కూడా ఒక వీడియో అయితే వస్తుంది మీకు. కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ అప్డేట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఈ ఛానల్లో అప్డేట్స్ రావాలంటే ముందు ఈ వీడియో మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. కొంచెం లేట్ అయినా అప్డేట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఈ వీడియో కనుక 100 వ్యూస్ వస్తే ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తా. సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి నా రివ్యూ ఎలా అనిపించిందో. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 9 అయితే ఇస్తాను. నాకు బాగా నచ్చింది నిజంగా. యాక్షన్ ప్యాక్డ్, ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్. మీకు వీలైతే ఐమాక్స్ లేదా ఐనాక్స్ ఇలాంటి థియేటర్లో చూడండి. ఎందుకంటే చిన్న థియేటర్లో చూస్తే పెద్ద అనిపించడం కిక్ రాదు. ఇందులో మీకు బాగుంటుంది మూవీ అయితే. ఇంకేమీ మూవీలో ఎక్కడ ప్లాట్ హోల్స్ అయితే లేవు. ఉన్నా సరే అవన్నీ లాజిక్ల పరంగా మాట్లాడుకుంటూ వస్తాయి, కానీ లాజిక్లు వెతకుండా మూవీ చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. ఇదే ఆల్రెడీ నేను ఎన్నోసార్లు నా వేరే ఛానల్లో అయితే చెప్పాను. సో అంతగా ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోతో గుడ్ బై.